హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన. వెల్కమ్ టు మై ఛానల్ మన కిచెన్ అర్చస్ రెసిపీస్కి. మన ఛానల్లో కొత్త రెసిపీస్ కోసం అలాగే ట్రెడిషనల్ రెసిపీస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. స్పైసీ చికెన్ పిజ్జా అలాగే టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. మరి చికెన్ పిజ్జా ఎలా చేయాలో చూసేద్దామా? అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఇక్కడ నేను 3 పిజ్జాలు అయితే చేస్తున్నాను. దానికోసం నేను 1 కప్పు మైదా అలాగే 1/3 కప్ అంటే టోటల్ వచ్చేసి 1 కప్పు అలాగే పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. 1/3 కప్ అంటే 1 కప్పు మైదా పిండిని 3 భాగాలుగా విభజిస్తే అందులో 1 భాగాన్ని తీసుకుంటే 1/3 అంటారు. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. 1 కప్పు మైదా పిండి అయితే 1 టీ స్పూన్ తీసుకోండి. వంట సోడా కూడా 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసాను. ఒకవేళ 1 కప్పు మైదా పిండి తీసుకుంటే 1/2 టీ స్పూన్ సరిపోతుంది. బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ యాక్టివ్గా ఉందో లేదో ముందు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు తెలియనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి క్లిక్ చేసి చూడండి. చక్కెర 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. చక్కెర కంపల్సరీ వేయండి, ఫెర్మెంటేషన్కి చాలా ఉపయోగపడుతుంది. చక్కెర వేసాక ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత పెరుగు కొంచెం వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ యూజ్ చేయకూడదు, ఓన్లీ పెరుగుతోనే కలుపుకోవాలి. పెరుగు ఫ్రెష్గా ఉన్నదే యూజ్ చేయండి, పుల్లగా ఉన్నది యూజ్ చేయకండి. చికెన్ పిజ్జానే కాదు, ఏదైనా సరే మన చేతులతో మనం చేసుకుంటే అదొక తృప్తి ఉంటుంది, అలాగే నీట్గా కూడా చేసుకుంటాం. అవునా? ఇంట్లో ఫుడ్కి అలవాటు పడి చూడండి, బయట అస్సలు కొనరు. చికెన్ పిజ్జా బయట నుంచి తీసుకుంటే 400 రూపీస్. ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం కదా? మరి ఇంట్లోనే ఈజీగా చేసుకుంటే తక్కువ రేట్లో చేసుకోవచ్చు. పిండిని బాగా ఒత్తుతూ 10 నిమిషాలు కలుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కలిసేలా పిండిని ఒత్తితే మంచి రిజల్ట్ వస్తుంది. పిజ్జా చపాతీ పిండి అయినా సరే పిజ్జా పిండి అయినా సరే ఎంత ఒత్తితే అంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది. పిండిని బాగా ఒత్తుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి ఆయిల్ అప్లై చేసి ఏదైనా డక్కన్ పెట్టేసి 30 నిమిషాలు అలా పక్కకు ఉంచుకుందాం. ఆ లోపు నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం. మరి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా? ఇక్కడ నేను 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు తక్కువ ఎక్కువ క్వాంటిటీలో ఎలా కావాలంటే అలా తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1.5 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్గా లేకుంటే కారం పొడి కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కారం పొడి కూడా వేసాను, 1.5 టీ స్పూన్ వేసాను. చిల్లీ ఫ్లేక్స్ వేసుకోకుంటే 2 స్పూన్స్ల కారం పొడి అయితే వేసుకోండి, సరిపోతుంది. మిరియాల పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మిరియాల పౌడర్ కూడా ఘాటుగా కారంగా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. బాగా స్పైసీగా తినే వాళ్ళకైతే ఇది సరిపోతుంది. నిమ్మకాయ సగం వేసుకుంటున్నాను. నిమ్మకాయ స్కిప్ చేయకండి, కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. నిమ్మకాయ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. నేను ఇక్కడ పసుపు వేయటం ముందుగా మర్చిపోయాను, సో నేను ఇక్కడ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి పక్కన ఉంచుకుందాం. ఇక్కడ వీడియో అయితే మిస్ అయింది, నేను డైరెక్ట్ ఆయిల్ వేసేసి చికెన్ వేసాను. 3 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత డైరెక్ట్ చికెన్ వేసేసుకోండి. అన్నీ వేసుకొని కలుపుకున్నాం కాబట్టి ఇక్కడ ఏ మసాలాలు అవసరం లేదు. మంటను తగ్గించి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి. ఇలా చికెన్ ఉడికిన తర్వాత పూర్తిగా మంటను తగ్గించి సిమ్లో పెట్టి చికెన్కి గ్రిల్ మార్క్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయితే టేస్ట్ చాలా బాగా ఉంటుంది. మీకు టైం తక్కువ ఉంటే చికెన్ ఉడికితే సరిపోతుంది. చికెన్ ఇలా గ్రిల్ మార్క్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకుందాం. పిజ్జా టాపింగ్ కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో తీసుకుందామా? మిరియాల పౌడర్, పిజ్జా మసాలా, హోమ్మేడ్ పిజ్జా మసాలా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో కానీ ఐకాన్లో కూడా రెండిట్లో ఇస్తాను, అక్కడ నుంచి లింక్ చెక్ చేయండి. పిజ్జా సాస్, హోమ్మేడ్ పిజ్జా సాస్ కావాలి అనుకుంటే
ఇందాక చెప్పాను కదా డిస్క్రిప్షన్లో కానీ లేదంటే ఐకార్డ్లో లింక్ ఇస్తానని, అదే వీడియోలో 2 రెసిపీస్ ఉన్నాయి. హోమ్ మేడ్ పిజ్జా మసాలా, హోమ్ మేడ్ పిజ్జా సాస్ 2 ఉన్నాయి, అక్కడ నుంచి చూసుకోండి. ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టమాటోస్ కూడా ఇలా సీడ్స్ తీసి పెట్టుకోండి, గింజలు ఉండకుండా కట్ చేసి పెట్టుకోండి. అలాగే క్యాప్సికమ్ కూడా ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. మనం ఇందాక చికెన్ ఫ్రై చేసాం కదా, ఆ చికెన్ ఫ్రై కూడా తీసుకుందాం. చికెన్ ఫ్రై అయ్యేలోపు మన పిండి అయితే సాఫ్ట్గా బాగా నాని ఉంది. మళ్ళీ 2 నిమిషాలు బాగా ఒత్తుకున్న తర్వాత 3 పార్ట్స్గా నేను ఇక్కడ డివైడ్ చేస్తున్నాను. గుర్తుందా, మనం ఇక్కడ 3 పిజ్జాలు అయితే చేస్తున్నామని చెప్పాను కదా. 3 పిజ్జాల కోసం ఇలా 3 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. 1 పార్ట్ మాత్రం తీసుకొని పొడిపిండిని జల్లించి చేతితో ఫస్ట్ ఒత్తుకోండి. తర్వాత అప్పడాల కర్ర తీసుకొని చపాతీ పిండిలాగా సన్నగా ఒత్తుకోకుండా, పిజ్జా కదా లావుగానే ఉంటుంది కదా, సో లావుగానే ఒత్తుకుందాం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అప్పడాల కర్రతో ఇలా ఒత్తకూడదు పిజ్జాను. మనం ఇక్కడ ఒత్తుతున్నాం, చేతులతోనే ఒత్తుకుంటూ స్ప్రెడ్ చేస్తారు పిజ్జానైతే. నేను పిజ్జాను ప్లేట్లోనే చేస్తున్నాను కాబట్టి ప్లేట్కి సరిపడా సైజ్ అయితే ఒత్తుకున్నాను. మీ దగ్గర పిజ్జా మోల్డ్ కానీ లేదంటే కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ సరిపడా పిజ్జాని ఒత్తుకున్న తర్వాత ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకోండి. ఆయిల్తో గ్రీస్ చేసుకున్నట్లయితే పిజ్జా బేక్ అయిన తర్వాత అంటుకోకుండా ఈజీగా ఊడి వస్తుంది. తప్పకుండా ఆయిల్ మాత్రం అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పిజ్జా బేస్ పెట్టుకుందాం. మీ దగ్గర పిజ్జా బేస్ ముందే ఉన్నట్టయితే ఇదంతా చేయనవసరం లేదు, జస్ట్ టాపింగ్ పెట్టుకొని బేక్ చేసుకుంటే సరిపోతుంది. పిజ్జాను ఇలా ప్లేట్కి సరిపడేలా రౌండ్గా ఒత్తుకుందాం. ఒత్తుకున్న తర్వాత పిజ్జా సాస్ వేసుకొని అప్లై చేసుకుందాం. మీరు ఓన్లీ పిజ్జా బేస్ను ఒక్కటి బేక్ చేసుకోవాలంటే 4-5 రోజులు నిల్వ ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు టాపింగ్ ఒకటి పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో చేసుకుంటే వేడివేడి పిజ్జా టేస్టీగా 15 మినిట్స్లో అయిపోతుంది కదా. మరి బయట నుంచి ఆర్డర్ చేస్తే 30 మినిట్స్ పడుతుంది, అలాగే 400 రూపీస్ అంతే. ఓకే, ఆల్ రైట్. పిజ్జా సాస్ అప్లై చేసుకున్న తర్వాత చీజ్ వేసుకుందాం. చీజ్ అవైలబుల్గా లేకుంటే హోమ్ మేడ్ వైట్ సాస్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. చీజ్కి బదులు వైట్ సాస్ వేసుకుంటే సరిపోతుంది. చీజ్ వేసుకున్న తర్వాత స్పైసీ చికెన్ అయితే పెట్టేసుకుందాం. మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత చికెన్ అయితే పెట్టేసుకోండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చికెన్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుందాం. మీకు వెజ్జెస్ ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోండి. పర్టికులర్గా ఇవే వేసుకోవాలన్న రూల్ అయితే లేదు, మనకు నచ్చిన వెజ్జెస్ అయితే వేసుకోవచ్చు. చికెన్ పిజ్జా కాబట్టి ఓన్లీ చికెన్ వేసుకున్నా సరిపోతుంది, వెజ్జెస్ వేసుకోకుండా ఓకే నడుస్తుంది. వెజ్జెస్ వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అంతే. అన్ని వెజ్జెస్ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ పైనుంచి కొంచెం చీజ్ అయితే వేసుకుందాం. చాలా కలర్ఫుల్గా అయితే ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు పిజ్జా మసాలా స్ప్రింకిల్ చేసుకుందాం. నేను ఈ పిజ్జా మసాలాలోనే మిరియాల పౌడర్ కూడా కలిపాను. మీరు ఎంత స్పైసెస్ తినగలిగితే అంత వేసుకోండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పిజ్జా రెడీ చేసుకున్నాం కదా, మరి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామా. నేను ఆల్రెడీ ఒక కడాయిలో 1 కప్పు ఉప్పు వేసేసి డక్కన్ క్లోజ్ చేసి ప్రీ హీట్ అయితే చేశాను. అడుగు భాగంలో ఉప్పు వేసుకోకుండా పర్లేదు, హైట్ ఎక్కువ ఉన్న స్టాండ్ని పెట్టుకుంటే సరిపోతుంది. స్టాండ్ లేనట్టయితే ఇలా ఒక బౌల్ అయితే పెట్టేసుకోండి. బౌల్ పెట్టేసుకున్న తర్వాత పిజ్జా ప్లేట్ను జాగ్రత్తగా పెట్టేసుకొని డక్కన్ పెట్టేసి మీడియం హీట్లో ఒక 15 మినిట్స్ బేక్ చేసుకుందాం. 15 నిమిషాల తర్వాత చూడండి, చాలా బాగా అయితే బేక్ అయిపోయింది కదా మన పిజ్జా. అచ్చం బయట ఉన్న పిజ్జా లాగానే ఉంది కదా. ఈ పిజ్జాను జాగ్రత్తగా కిందికి తీసేసుకుందాం. పిజ్జాను మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. మరి ఈ టేస్టీ పిజ్జా మీరు ట్రై చేస్తారా? ట్రై చేస్తారు కాదు, ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన టిప్స్ కానీ ఈ పిజ్జా రెసిపీ నచ్చితే చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను ఏ కొత్త వీడియో కూడా అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి, సో మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.
సో ఇవాళ రెసిపీ టేస్టీ ఎమ్మి పిజ్జా అయితే చేసాం కదా. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్, బీ కూల్, స్టే హ్యాపీ.